హే గాయ్స్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ క్యాన్లు అయితే వేస్ట్గా పడేస్తున్నాము. కాకపోతే వేస్ట్గా పడేసేదానికంటే మనం ఈ క్యాన్లతో అయితే ఇవి డిజిటల్ వాటర్ క్యాన్స్ అన్నమాట. ఆయిల్ క్యాన్స్ కూడా ఈ విధంగా దొరుకుతూ ఉంటుంది. మనం ఇంటికి ఇన్వర్టర్ కోసం అని తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటర్ని, అయితే డిజిటల్ వాటర్ని. వాటి క్యాన్లు అయితే వేస్ట్గా పడేయకుండా నేను ఇక్కడ ఆ క్యాన్తో మొక్కలను అయితే నాటుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా అయితే కట్ చేసేసాను. చాలామంది ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు అయితే మనం మొక్కలు పెట్టుకున్నా వెళ్ళదని చెప్పి పడేస్తూ ఉంటారు. ఆ విధంగా పడేయకుండా దీన్ని ఏ విధంగా యూస్ చేసుకుంటే మనం ఎక్కువ రోజులైతే దీంట్లో మొక్కలను అయితే మనం నాటుకొని ఉంచుకోవచ్చో చెప్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మొక్కల కోసం అని చెప్పి మధ్యలో హోల్ కూడా పెట్టేసుకున్నాను. మనం గ్యాస్ పైన మన ఇంట్లోనే దీన్ని ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే, నైఫ్ ఉంటుంది కదండి, నైఫ్ని వేడిగా చేసేసుకొని ఇది మా ఇంట్లో పడేసాము, వేస్ట్గా అయితే పడి ఉందని చెప్పేసి నైఫ్తో అయితే ఈ విధంగా ఇక్కడ నేను చూపెట్టినట్టుగా కట్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. అలాగని చెప్పేసి మీరు గ్యాస్ పైన పెట్టేసి అలా వదిలేసే అవసరం అయితే లేదు. మీరు ఇంట్లో ఏవైనా కుక్ చేసుకునేటప్పుడే, అంటే ఇప్పుడు రైస్ పెట్టినా, పప్పు పెట్టినా, ఏది పెట్టినా దాని కింద అయితే ఇది పెట్టేసి అలా వదిలేస్తే అది చాలా బాగా ఎక్కువ హీట్ అయితే అవుతుంది. ఎక్కువగా హీట్ అయ్యేటప్పుడు కట్ చేసేసుకున్నారంటే చాలా తొందరగా అయితే తెగిపోతుంది అనమాట. ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకున్నాను నేనైతే. మీకు కూడా ఈ టిప్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఇందులోనే నందివర్ధనాల మొక్క, బ్రహ్మకమలం, తర్వాత వచ్చేసి సన్నజాజుల మొక్క, మీకు ఏ మొక్కలు కావాలంటే ఆ మొక్కలు అయితే నాటుకోవచ్చు. ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి ఈ క్యాన్లు అయితే ఎండలో ఎక్కువగా పెట్టొద్దండి. ఎండలో పెట్టుకోవడం వలన ఏమవుతుందంటే చాలా తొందరగా అయితే విరిగిపోతుంది అనమాట, ముక్కలుగా ఊడిపోతుంది. నీడలో అయితే పెట్టుకుంటే ఎక్కువ రోజులైతే ఉంటుంది. చాలామంది ఇక్కడ అయితే పడేస్తూ ఉంటారనమాట, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటుంది, అంత మొక్కలు పెడితే ఎన్ని రోజులు వస్తుందని చెప్పేసి. కానీ నేను ఇక్కడ ఈ విధంగా చూడండి, మొక్క అయ్యి పువ్వులు కూడా అయ్యింది. మనం నీళ్ళలో పెట్టుకోవడం వలన ఈ విధంగా ఉంటుందన్నమాట, చాలా ఎక్కువ రోజులైతే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఎన్ని మొక్కలు అయితే నాటేసుకున్నాను ఇందులోనే. అంటే మనం ఒక్కొక్క మొక్కల్ని అయితే మనం ట్రయల్ వేస్తూ ఉంటాం, అవుతుందో లేదా అని చెప్పేసి. ఇలాంటి క్యాన్స్లో అయితే మీరు పెట్టుకున్నారనుకోండి, అది అయిన తర్వాత చక్కగా మళ్ళీ ఇంకో కుండీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను సన్నజాజుల మొక్క కూడా ఇక్కడ నాటేసుకున్నాను. ఎంత పెద్దదైతే అయిందో, చాలా పెద్దది కూడా అయింది. ఇందులో లిల్లీ, బ్రహ్మకమలం ఇలాంటి మొక్కలు అన్నీ ఉంటే నాటేసుకున్నాను. మనం ఎవరికైనా ఇవ్వాలి, మన దగ్గర బంధువులకి ఎవరికైనా ఇవ్వాలంటే ఇలాంటి క్యాన్స్లో నాటుకొని ఉంచుకున్నట్లయితే వాళ్ళు వచ్చేటప్పుడు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసి నేను అదే క్యాన్లోనే ఇక్కడ చూడండి వామ్ మొక్కను కూడా నాటేసుకున్నాను. చాలా బాగా అవుతుంది. ఇక్కడ కొంచెం ఎండ తగులుతుంది కానీ కొంచెం లైట్గా వస్తుంది అనమాట. ఎక్కువ హెవీ ఎండలో పెట్టారనుకోండి అవి ఎక్కువ రోజులైతే రావు, డెలికేట్గా ఉంటుంది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు కూడా ఈ విధంగా క్యాన్స్తో ట్రై చేయండి.